నమస్తే. ఈ ఎక్స్ప్లెయినర్కు స్వాగతం. ఈరోజు మనం ఒక చాలా ఇంట్రెస్టింగ్ అలాగే ఎంతో అవసరమైన టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. స్నేహితులతో కలిసి సోషల్ డ్రింకింగ్ చేయటం అనేది కామన్. అయితే ఆ సమయంలో ఎంతో కష్టపడే మన లివర్ను ఎలా కాపాడుకోవాలి? సోర్స్ మెటీరియల్స్ నుంచి తీసుకున్న కొన్ని స్మార్ట్ వ్యూహాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ మనకు వచ్చే మొదటి అతి పెద్ద ప్రశ్న, అసలు మందు తాగే అలవాటును మన లివర్కు కొంచెమైనా సేఫ్గా మార్చవచ్చా? నిజానికి ఆల్కహాల్ అనగానే బాడీకి ఒక పెద్ద ఛాలెంజ్. అది పూర్తిగా ప్రమాదరహితమని ఎవ్వరూ చెప్పలేరు కదా. కానీ కొన్ని తెలివైన పద్ధతులు పాటిస్తే ఆ డ్యామేజ్ను ఖచ్చితంగా తగ్గించవచ్చని మూలాధారాలు స్పష్టంగా చెబుతున్నాయి. అదెలాగో ఇప్పుడు చూద్దాం. ఈనాటి మన ఎక్స్ప్లెయినర్లో 5 ముఖ్యాంశాలు ఉన్నాయి. అవేంటంటే లివర్ రోల్, హైడ్రేషన్ వ్యూహాలు, సరైన స్నాక్స్ ఎంపిక, రికవరీ స్టెప్స్, అలాగే మితంగా తాగడానికి కొన్ని బేసిక్ రూల్స్. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా పక్కా ప్రణాళికతో డైరెక్ట్గా మొదటి పాయింట్కి వెళ్ళిపోదాం. ముందుగా మొదటి విభాగం, అసలు మన బాడీలో ఈ లివర్ పోషించే కీలక పాత్ర ఏంటి? చూడండి, ఒక మాటలో చెప్పాలంటే లివర్ అనేది మన శరీరానికి ఒక పెద్ద ఫిల్టర్ లాంటిది. మనం తినే ఫుడ్ అయినా తాగే పానీయాలైనా ప్రతిదీ దీంట్లోంచి ప్రాసెస్ అవ్వాల్సిందే. సో సోషల్ డ్రింకింగ్ టైంలో మనం తీసుకునే చిన్న చిన్న జాగ్రత్తలు ఈ సైలెంట్ హీరోపై పడే భారాన్ని చాలా వరకు తగ్గిస్తాయి. అందుకే దీని గురించి తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. రైట్, ఇప్పుడు రెండో సెక్షన్కి వద్దాం. అదే హైడ్రేషన్ మరియు పేసింగ్ వ్యూహాలు. అసలు గ్లాస్లో ఏం కలుపుతున్నాం, ఎంత ఫాస్ట్గా తాగుతున్నాం అన్నది ఇక్కడ మెయిన్ పాయింట్. ఇక్కడ మీరు గమనిస్తే చాలామంది కామన్గా చేసే తప్పేంటంటే డ్రింక్స్లో కూల్ డ్రింక్స్ లేదా సోడా మిక్స్ చేస్తుంటారు. కానీ మీకు తెలుసా, ఇవి డీహైడ్రేటింగ్ మిక్స్చర్స్, అంటే బాడీలో ఉన్న వాటర్ని లాగేస్తాయి. దీనికి బదులుగా కొబ్బరి నీరు లేదా ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ లాంటివి వాడటం చాలా స్మార్ట్ చాయిస్. ఇవి బాడీని హైడ్రేటెడ్గా ఉంచుతాయి, పైగా లివర్ మీద అనవసరమైన ప్రెషర్ పడకుండా చూస్తాయి. ఒక చిన్న చేంజ్, కానీ చాలా ఇంపాక్ట్ ఉంటుంది. ఇక పేసింగ్ విషయానికి వస్తే ఇదేదో రేసు కాదు కదా ఫాస్ట్గా తాగేయడానికి. నెమ్మదిగా తాగాలి. ఒక డ్రింకుకి ఇంకో డ్రింకుకి మధ్యలో మంచి గ్యాప్ ఇవ్వాలి. అన్నిటికంటే ముఖ్యమైన విషయం, ప్రతి గ్లాస్ ఆల్కహాల్ మధ్యలో ఖచ్చితంగా ఒక గ్లాస్ నీళ్లు తాగాలి. దీనివల్ల లివర్కి ఆల్కహాల్ని ప్రాసెస్ చేయడానికి తగినంత టైం దొరుకుతుంది. బాడీకి ఒకేసారి ప్రెషర్ పెరగకుండా ఉంటుంది. నెక్స్ట్ మూడో సెక్షన్, సరైన స్నాక్స్ ఎంపిక. మనం తాగేటప్పుడు పక్కన ఏం తింటున్నామనేది మనం అనుకునే దానికంటే చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుంది సుమా. సాధారణంగా పార్టీ అనగానే డీప్ ఫ్రై చేసిన ఐటమ్స్, ఆయిలీ ఫుడ్స్ లాగించేస్తుంటారు. కానీ ఇది బాడీకి హెవీ లోడ్ లాంటిది, లివర్కి డబుల్ బర్డెన్. ఒక పక్క ఆల్కహాల్, ఇంకో పక్క ఈ ఆయిల్. అందుకే మూలాధారాలు ఏం సూచిస్తున్నాయంటే అరటి, దానిమ్మ, యాపిల్ లేదా ద్రాక్ష లాంటి ఫ్రెష్ పండ్లను స్నాక్స్గా తీసుకోవడం మంచిది. ఇవి లివర్కి ఒక ప్రొటెక్టివ్ షీల్డ్లా, అంటే ఒక రక్షణ కవచంలా అద్భుతంగా పనిచేస్తాయి. అసలు పండ్లు ఎందుకు రక్షిస్తాయి అంటే ఈ పండ్లలో ఉండే ఎసెన్షియల్ విటమిన్స్, మినరల్స్ లివర్కొక బూస్ట్ ఇస్తాయన్నమాట. ఆయిల్ ఫుడ్స్ వల్ల జరిగే నష్టాన్ని ఆపి లివర్ తన పని తాను సులువుగా చేసుకునేలా ఈ పండ్లు ఎంతగానో సహాయపడతాయి. ఇక నాలుగో విభాగానికి వద్దాం, తాగిన తర్వాత రికవరీ దశలు. సోషలైజింగ్ అయిపోయి ఉండొచ్చుగాని బాడీకి అసలైన రికవరీ ఫేజ్ ఇప్పుడే మొదలవుతుంది. దీన్ని అస్సలు ఇగ్నోర్ చేయకూడదు. ఇంటికి వెళ్లగానే నేరుగా వెళ్లి పడుకోకూడదు. పడుకునే ముందు కడుపు నిండా తేలికగా జీర్ణమయ్యే పోషకాహారం తీసుకోవాలి. అప్పుడే బాడీ ఫాస్ట్గా బౌన్స్ బ్యాక్ అవుతుంది. ఆ తర్వాత ప్రశాంతంగా తగినంత నిద్రపోవాలి. ఇవి చాలా సింపుల్ స్టెప్స్, కానీ రికవరీకి ఇవే కీలకం. ఇక్కడ సోర్స్ మెటీరియల్ నుంచి వచ్చిన ఒక ఇంట్రెస్టింగ్ అండ్ సూపర్ ఎఫెక్టివ్ ట్రిక్ చెప్పనా? పడుకునే ముందు ఒక గ్లాస్ పాలు తాగడం. అవును, ఇది నిజంగా అద్భుతంగా పనిచేస్తుంది. ఇది యాసిడిటీని తగ్గించడమే కాకుండా లోపలి నుంచి బాడీని కూల్ చేస్తుంది, చాలా రిలీఫ్ ఇస్తుంది. ఫైనల్గా 5వ సెక్షన్, మితంగా తాగడానికి కొన్ని ప్రాథమిక నియమాలు. లాంగ్ టర్మ్లో మన ఆరోగ్యం బాగుండాలంటే ఈ రూల్స్ పక్కాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ ఎసెన్షియల్ రూల్స్ ఎప్పుడూ మర్చిపోవద్దు. అలాగే రకరకాల డ్రింక్స్ మిక్స్ చేయడం తగ్గించాలి. వారంలో ఎన్నిసార్లు తాగుతున్నాం అనే దానికి ఒక లిమిట్ పెట్టుకోవాలి. వీటన్నింటికి మించి మన బాడీ ఇచ్చే సిగ్నల్స్ని ఎప్పుడూ వినాలి. చాలు అని బాడీ చెప్తున్నప్పుడు ఆపేయడమే బెస్ట్ డిసిషన్. ఒక వాస్తవాన్ని మనం అంగీకరించాలి.
ఆల్కహాల్ కన్జంప్షన్ అనేది ఎప్పటికీ 100% సేఫ్ కాదు. కానీ ఇందాక మనం మాట్లాడుకున్న ఈ స్మార్ట్ అలవాట్లు, వ్యూహాలను పాటిస్తే దానివల్ల జరిగే డ్యామేజ్ను, ఆ చెడు ప్రభావాలను మనం మాక్సిమం మినిమైజ్ చేయవచ్చు. ఈ ఎక్స్ప్లెయినర్ను ముగించే ముందు ఒక మంచి మాట గుర్తు చేసుకుందాం. ఆరోగ్యమున్నవాడే నిజంగా సంపన్నుడు. మనం తీసుకునే చిన్న చిన్న జాగ్రత్తలే రేపు రాబోయే పెద్ద సమస్యలను ఆపుతాయి. మన లైఫ్ స్టైల్ చాయిసెస్ మన ఫ్యూచర్ని డిసైడ్ చేస్తాయి కదా. మరి తదుపరిసారి మీరు సామాజిక వేడుకలను పాల్గొన్నప్పుడు మీ బాడీకి హెల్ప్ అయ్యే ఏ స్మార్ట్ డెసిషన్ తీసుకుంటారు? ఒక్కసారి ఆలోచించండి.